Hey guys, welcome back to my YouTube channel Glam Up with Neha. థ్యాంక్ యూ అందరికీ వీడియోస్ చూస్తున్నారు. వీడియోస్ చూడడమే కాదు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో ఏంటి నిహా అంటారా? సో ఈరోజు వీడియో మా పెద్ద మామయ్య బర్త్డే. సో నేను హైదరాబాద్కి వచ్చాను అంటే టు సెలబ్రేట్ హిస్ బర్త్డే. సో పెద్ద మామయ్య అండ్ చిన్న మామయ్య ఇద్దరు స్పెషలీ బికాస్ వాళ్ళిద్దరు ఒక మంచి గైడ్ అండ్ దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. సో వాళ్ళ బర్త్డే చేయాలి అని నాకు ఎందుకో అనిపించింది. లైక్ చాలా ఇయర్స్ అవుతుంది కదా కలిసి సెలబ్రేట్ చేసుకోకుండా. సో ఈసారి మనం యాడ్ అవుదాం, కొంచెం మొత్తం మా ఎఫర్ట్స్కి మనం కూడా ఎఫర్ట్ పెడదాం అనేసి ఈసారి నేను మమ్మీ హైదరాబాద్కి వచ్చేసాను. సో ఇది మేము ముందు రోజు ఎగ్జాక్ట్ నైట్ 12 o'clock చేసిన సెలబ్రేషన్స్. చాలా సింపుల్గా అండ్ ఫారెన్ టైప్ లాగా ఒక చిన్న కేక్తో అలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. బికాస్ పిల్లలకి మార్నింగ్ ఎగ్జామ్ ఉంది అన్న కాన్సెప్ట్తో మా మామయ్య పిల్లల్ని లేపద్దు అని సర్లే మనమే సింపుల్గా చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే వి విల్ డూ మంచి పార్టీ అనేసి అనుకుని నైట్ సెలబ్రేషన్స్ ఒక సింపుల్ వేగా ఆ డేని మా మామయ్య బర్త్డేని అలా స్టార్ట్ చేసాం. ఇప్పటికీ అవసరమా, ఈ ఏజ్లో అవసరమా అంటే ఎవ్రీ బర్త్డే ఒక మెమరబుల్ మూమెంట్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎంత ఏజ్ అయినా ఎంతైనా ఇయర్ మొత్తంలో ఒక స్పెషల్ డే అంటూ ఉంటే అది బర్త్డే అని చెప్పేసి అలా కన్విన్స్ చేసి నైట్ 12 o'clock చిన్న చిన్న కేక్స్తో అలా క్యూట్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. సో వన్స్ మ్యారీడ్ అయిపోయినాక కిడ్స్ ఉన్నాక మైండ్లో అంతా ఏదే రన్ అవుతుంటారు. స్కూల్కి రెడీ చేయాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. సేమ్ మా మామయ్య ఆ ఫీల్డ్ కూడా అదే. లైక్ ఇప్పుడు 12 o'clock లేచిన, లైక్ పొద్దుగాల లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆ టెన్షన్లో ఉండే, ఆ మూడ్లో ఉండే. సో అలా కొంచెం మంచిగా మేము ఒక సపరేట్ టైంని స్పెండ్ చేసినట్టు అనిపించింది కాసేపు మామయ్యతో అండ్ అత్తతో. సో అలా నేను ఒక క్యూట్ గిఫ్ట్ ఇచ్చాను. సో దాట్స్ వాస్ అంటే అది నా ఓన్ ఎర్నింగ్తోని ఇచ్చాను. ఇంకా స్పెషల్ నాకు అది. బికాస్ మన ఓన్ ఎర్నింగ్తో ఒక ఇచ్చిన చిన్న గిఫ్ట్ అయినా అది చాలా పెద్ద. సో అట్లాగే మా చిన్న చిన్న కిడ్స్ కూడా హ్యాపీ బర్త్డే పెద్దనాన్న అని రాసి క్యూట్గా వాళ్ళ పెద్దనాన్నకి బర్త్డే విషెస్ గ్రీటింగ్ చేశారు. సో అది కూడా నేను ప్రజెంట్ చేశాను. లైక్ ఒక ఫ్యామిలీలో మనకి చిన్న కిడ్స్ ఉంది, వాళ్ళతో క్యూట్గా రాసిన ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా అనిపిస్తుంది వాళ్ళు ఏం చేసినా ఏం రాసినా. సో అలా మా చిన్నమ్మ పిల్లలు హ్యాపీ బర్త్డే నాన్న అని క్యూట్గా రాశారు. అండ్ ఐ లవ్ యూ పెద్దనాన్న అని చిన్న పేపర్లో వాళ్ళు వాళ్ళ లవ్ని ప్రజెంట్ చేశారు. అండ్ నేను నా డీల్స్తో నా ఎర్నింగ్స్తో వచ్చిన చిన్న ప్రజెంటేషన్ నేను మా మమ్మీకి నేను బర్త్డే రోజు ఇచ్చాను. సో ఇప్పుడు మా అత్త పెట్టేది మా సన్నీ అండ్ మై స్మైల్ క్యూట్ ప్రజెంటేషన్ వాళ్ళ నాన్న బర్త్డే నుంచి. సో అలా. సో ఇక్కడ నేను ఇచ్చిన గిఫ్ట్ ప్రజెంటేషన్ లైక్ అంటే కొంచెం లవ్తో కొంచెం మాట పట్టించాలి అన్న 2 waysలో ఇచ్చా. బికాస్ ఇది పాత ట్రెండింగే అవ్వచ్చు, బట్ మా మామయ్యని ఏడిపించే ఉండే థ్రిల్ నాకు ఎక్కడా ఉండదు. సో మా మామయ్యని ఏడిపించాలి, సతాయించాలి అని నాకు చాలా ఉంటుంది. లైక్ ఆయనకు ఉంటుంది ఎప్పుడెప్పుడు ఏడిపించాలి ఏమని, ఇంత కామ్ ఉంటే నచ్చదు అని. ఇక ఆయన కొంచెం సతాయించడానికి, ఇరిటేట్ చేయడానికి లైక్ ఒక 4-5 కవర్స్తో ప్యాక్ చేసిన గిఫ్ట్. సో ఆ నైట్ తీయలేక చాలా ఇరిటేట్ అయ్యాడు. సో నేను చాలా ఖుషి అనమాట. లైక్ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన ప్రతి ఈచ్ అండ్ కవర్కి మా మామ ఒకటే తిట్టుకుంటుంది, ఈ నైట్ ఇది ఇచ్చింది, లైక్ అబ్బా నా వల్ల అవ్వట్లేదు అని. కొంచెం బూస్టప్ చేయడానికి మా అత్తమ్మ అలా అలా కేక్ పీసెస్ని ప్రజెంట్ చేస్తుంది మా మామయ్య. సో ఆయన తీసి లాస్ట్కి చాలా తిట్టుకొని అండ్ ఫైనలీ ఆయనకి నచ్చిన అండ్ ఇష్టమైన గిఫ్ట్ వచ్చినందుకు కొంచెం ఖుషి అనే అనుకుంటున్నా.
సో, ఇక్కడ మా తెలియగల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గారు అన్ని పేపర్స్ ఒకేసారి కట్ చేసి నా శ్రమనంతా వేస్ట్ చేశాడు. ఎనీవేస్ ఆ నైట్ అంత ఓపిక ఉండడం కూడా గ్రేటే అనుకోవాలి. సో, అలా ఫైనల్‌గా గిఫ్ట్ ఓపెన్ చేసేసాడు. అండ్ సో, అలా నా గిఫ్ట్‌ని అన్బాక్సింగ్ చేశాడు. సో, ఫైనల్లీ మా మామయ్య ఆ గిఫ్ట్‌తో సాటిస్ఫై అయ్యాడు అని అనుకుంటున్నా. సో, బికాజ్ హీ సెంటిమెంటల్ అండ్ ఫేవరెట్ గాడ్. సో, వెంకటేశ్వర స్వామిది అంటే లోగో అండ్ కొంచెం ప్రింటెడ్ ఉన్న పెన్ ఇచ్చాను. సో, మై మామయ్య ఈస్ సో డివోషనల్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర. సో, అట్లా అనేసి ఆ కాన్సెప్ట్‌తో నేను ఇచ్చాననమాట. సో, బాబు అయితే కొంచెం ఖుష్ అనే అనుకుంటున్నా. ఎంతైనా కొంచెం సార్ గారు ఇంట్రోవర్ట్ కాబట్టి అంతగా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలేదు గానీ, బట్ హీ ఈస్ హ్యాపీ. సో, అలా మిడ్‌నైట్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మనం ఆ రోజు ఈవినింగ్ మేము చేసుకున్న సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి. సో, ఎగ్జాక్ట్‌లీ మామయ్య బర్త్‌డే రోజు అండ్ మిడ్‌నైట్ నేను లేపలేదు అనేసి స్మైలీ మా మీద చాలా అలిగింది. లైక్ బర్త్‌డే విషెస్ కూడా చెప్పలేదు వాళ్ళ నాన్నకి. అండ్ కొంచెం పాపని ఖుషి చేసేసి అలా మేము ఈవినింగ్ బర్త్‌డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. సో, ఇక్కడ లాస్ట్ ఇయర్ బర్త్‌డే బాయే కొట్టాడు. సో, బికాస్ మాకు కొట్టనీకి రాదు. ఎనీవేస్ సో, అలా మేము మా ఈవినింగ్ బర్త్‌డే సెలబ్రేషన్‌ని స్టార్ట్ చేసాం. సో, ఎగ్జాక్ట్ మిడ్‌నైట్ డెకరేషన్ అండ్ ఇప్పుడు డెకరేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటది. బికాస్ మిడ్‌నైట్ బెలూన్స్ అవన్నీ నేను ఒక్కదాన్నే చేశాను కాబట్టి కొంచెం నా పెట్టిన ఎఫర్ట్ నేను పెట్టేసా. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ లైక్ అత్తమ్మ అండ్ మమ్మీ కూడా హెల్ప్ చేశారు కాబట్టి బెలూన్స్ అండ్ డెకరేషన్స్ అంతా మేము చేసేసి అండ్ ఫైనల్‌గా మామయ్యకి సర్ప్రైజ్ ఇచ్చాం. సో, అలా మేము తనకి ఫేవరెట్ అయిన పైనాపిల్ కేక్ విత్ బ్యూటిఫుల్ క్యాండిల్స్తోని ఈ ఇయర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అలా కిడ్స్‌తో అండ్ మా అత్తమ్మతో కాకుండా ఈసారి నేను, మమ్మీ కూడా యాడ్ అయ్యాం. సో, అలా డబుల్ ఆఫర్ అండ్ డబుల్ సెలబ్రేషన్స్‌గా ఈ ఇయర్ మామయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేసాం. అండ్ ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అండ్ డోంట్ మిస్ ద వీడియో. సో, ఇక్కడ మనం ఒక టాపిక్ మాట్లాడుకుందాం. లైక్ మన బర్త్‌డే అయినా, కిడ్స్ బర్త్‌డే అయినా, ఎవరి బర్త్‌డే అయినా ఒకవేళ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళే కేక్ కట్ చేయాలి. లేకపోతే రచ్చే. ఆ విషయంలో మా స్మైలీ అయితే నంబర్ 1 ఉంటుంది. బికాజ్ ఎవరి బర్త్‌డే అయినా ఎక్కువ ఎక్సైట్ అయిపోతుంది సేమ్ నాలాగే. అండ్ తనే కేక్ కట్ చేసింది లైక్ నాన్న బర్త్‌డే కేక్ నేనే కట్ చేయాలి అని అంత ఎక్సైట్‌గా ఫీల్ అయిపోతది. సో, అలా మేము మా మామయ్య బర్త్‌డేని కొంచెం ఎక్సైటెడ్ అండ్ కొంచెం అండ్ ఓవర్ హ్యాపీనెస్‌తోని ఈ ఇయర్ బర్త్‌డే బాగా సెలబ్రేట్ చేసాం. అండ్ ఎంత సెలబ్రేట్ చేసినా, ఏం చేసినా, కేక్ కట్ చేపించినా లాస్ట్‌కి మాత్రం దావత్ ఉండాల్సిందే.
సో, అలా సెలబ్రేషన్స్‌ని మేము కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ చేసుకున్నాం. అండ్ ఎంతైనా కేక్ అనంగానే కొంతమంది కేక్ దొంగలుంటారండి. మా ఫ్యామిలీలో వీళ్ళు ముగ్గురు. ఒక పక్క మేము ఫోటోస్ దిగుతున్న పనిలో మేముంటే, ఈ పక్కన వీళ్ళు కేక్ ఏసే పనిలో వీళ్ళున్నారు. సో, అలా సక్సెస్‌ఫుల్‌గా మేము కేక్ కటింగ్ అయిపోయాక అండ్ నౌ ఇట్స్ పార్టీ టైమ్. సో, అలా కేక్ కట్ చేపిచ్చి, ఐస్ ఏసేసి, మరి బర్త్‌డే దావత్ అంటే మినిమమ్ మంచి సెలబ్రేషన్, ఒక మంచి ఫుడ్ అండ్ ధూమ్‌ధామ్ పార్టీ చేసుకోవాలి. ఏమంటారు? సో, అట్లా మేము బర్త్‌డే చేసి, బర్త్‌డే పార్టీ ఉండాల్సిందే కదా! సో, అట్లా అని ఫ్యామిలీ అంతా బర్త్‌డే పార్టీ దావత్ కోసం బయటికెళ్తున్నాం. సో, మనమున్న ఈ బిజీ లైఫ్‌లో మనకంటూ ఒక డే, మనకంటూ ఒక చిల్లింగ్ డే అంటూ జనరల్‌గా సండేస్ ఉంటాయి. సో, సండేస్ ఎన్ని ఉన్నా ఇయర్ మొత్తంలో ఒక స్పెషల్ డే ఉంటుంది. థాట్స్ అవర్ బర్త్‌డే. సో, మనం మన బర్త్‌డేని ఒక పీస్‌ఫుల్ వేగా ఎంజాయ్ చేయాలి అండ్ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలనేది కాన్సెప్ట్. సో, అలా మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ టైమ్ క్రియేట్ చేద్దాం అనేసి వి ఆర్ గోయింగ్ అండ్ హ్యాంగింగ్ ఔట్. సో, అలా మేము ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్‌కి వెళ్తున్నాం. సో, ఎక్కడికెళ్తున్నాం, ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి. సో, ఈవినింగ్ మా జర్నీ స్టార్ట్ అయింది. లైక్ పీస్‌ఫుల్‌గా వెదర్ కూడా నాకు చాలా కంఫర్ట్‌గా అనిపించింది. చాలా కూల్‌గా ఒక గుడ్ వైబ్స్ ఇస్తుంది వెదర్ కూడా మాకు. సో, మేము చాలా చిల్ అయ్యాం వెదర్‌లో. అండ్ మా డిన్నర్‌ని కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో, అలా మేమందరం కలిసి ఒక హ్యాంగింగ్ ప్లేస్, ఒక పీస్‌ఫుల్ ప్లేస్ కిడ్స్‌తో ఒక మంచి టైమ్ స్పెండ్ చేయడానికి, కంప్లీట్ గుడ్ డిన్నర్ ఎంజాయ్ చేయడానికి బయటికెళ్తున్నాం. అలా మేము మా జర్నీ స్టార్ట్ చేసాం. సో, కార్‌లో అయితే మా స్మైలీ అండ్ మా మమ్మీ చాలా ఎంజాయ్ చేశారు. లైక్ తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కి బాగా ఎంజాయ్ చేశారు. సో, అలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది డిన్నర్‌కి. సో, అత్తమ్మ, నేను, మమ్మీ, మామయ్య, పిల్లలు అందరం స్టార్ట్ అయిపోయాం. సో, అలా మేము మా జర్నీ స్టార్ట్ చేసాం. సో, మా స్మైలీ మీ అందరికీ క్యూట్ హాయ్ చెప్తుంది. సో, ఫైనల్‌గా మనం బిర్యానీ అంటే బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అండ్ నా పర్సనల్ ఫేవరెట్ పిస్తా హౌస్‌కైతే వచ్చేసాం. అండ్ ఇప్పుడు మేము పిస్తా హౌస్‌కొచ్చేసాం. సో, పిస్తా హౌస్‌లో మేము ఏం తిన్నాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది వీడియోలో చూడండి.
సో మా ఫుడ్ వచ్చేంత వరకు ఏం చేద్దామని అలా మేమిద్దరం వద్దామంటున్నాం కలిసి ఫొటోస్కి రీల్స్కి అలా అలా స్టిల్స్ ఇచ్చుకుంటూ ఆ కొంచెం టైంని మేమిద్దరం చాలా బాగా స్పెండ్ చేసాం. అండ్ ఒక పక్క బర్త్డే బాయ్ ఏం ఆర్డర్ ఇవ్వాలి, ఎవరు ఏం తింటారు అనే కాన్సెప్ట్లో ఆయన, అండ్ ఫొటోస్కి రీల్స్కి స్టిల్స్ ఇచ్చుకుంటూ నేను నా చెల్లి ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ ఒక పక్క మా శాండీ ఫుడ్ ఏమేమి వస్తుంది అనే ఎక్సైట్మెంట్లో, అండ్ మా అత్తయ్య మామయ్య అండ్ వాళ్ళ మాటల్లో వాళ్ళు మా మమ్మీ డ్రీమ్లో మా మమ్మీ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోమాలో ఉన్నాం ఫుడ్ వచ్చేంత వరకు. అండ్ ఫైనల్గా ఇక మా ఫుడ్ స్లిప్తో స్టార్ట్ చేశాం. సో నా పర్సనల్ ఒపీనియన్ ఫుడ్ అనేది ఒక గుడ్ వైబింగ్ ఇస్తుంది. లైక్ మంచి ఫుడ్ తింటే ఆ డే అంతా నాకు కొంచెం ప్లెజెంట్గా అలా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ తిన్న ప్రతి ఒక్క డిష్ మాత్రం అల్టిమేట్ ఉండే టేస్ట్ నాకు చాలా నచ్చింది పర్సనల్గా. స్పైసెస్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. అండ్ నేను స్మైలీస్ అని ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫుడ్ని. ఇక్కడ ఫైనల్గా స్టార్ డిష్ అదేనండోయ్ మన హైదరాబాద్ దమ్ బిర్యానీ. అసలు టేస్ట్ అలా మెల్టింగ్ అవుతూ ఆహా ఆ వైబింగ్ ఇప్పటికీ నేను ఫీల్ అవుతున్నానండి నిజంగా. అసలు బిర్యానీ అంటే హైదరాబాదే అండి, ఏమంటారు? అలా ఫుడ్ని ఎంజాయ్ చేసి అండ్ ఫైనల్గా ఫుడ్ అంతా అయిపోయాక ఎంత ఫుడ్ తిన్నా ఎంత బిల్ అయినా లాస్ట్కి సోంపు కోసం అయితే కొట్లాడుకోవడం అనేది ఆచారం అండి మా ఫ్యామిలీలో. అలా మేము ఫుడ్ని ఎంజాయ్ చేసి అండ్ రిటర్న్ బ్యాక్ హోమ్ అయిపోయాం. అండ్ సో అలా కాసేపు ఉయ్యాల్లో ఊగేసి అండ్ మంచి నేచర్ని కాసేపు వైబింగ్ అయ్యాం. అండ్ మా మామయ్య వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కలిసి కేక్ కట్ చేపించారు. అండ్ ఫైనల్గా బర్త్డే బాయ్ 3 కేక్ కట్ చేశాడు ఈసారి బర్త్డే స్పెషల్గా. సో ఇదే మా మామయ్య బర్త్డే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.